హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇదొచ్చేసి మార్నింగ్ అనమాట. మాకు మా భవిష్య వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ అయితే ఇచ్చారని చెప్పాను కదా! 1 వీక్. సో, ఇంకా నేనైతే భవిష్యాన్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంకా మార్నింగే వచ్చాను. ఇంక ఈరోజు తనకి స్కూల్ ఉంది. ఇంకా మార్నింగ్ స్కూల్ టైం కల్లా వచ్చేసాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఎవరికైనా సరే రావాలనిపించదు కదా! ఇంకా నాకు కూడా అంతే. ఇంకా రావాలనిపించలేదు. కానీ తప్పదు కదా! ఇంకా అయితే వచ్చాననమాట. వచ్చి తన్ని స్కూల్లో అయితే దించేసి ఆ తర్వాత నేను మిషన్‌కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వచ్చినాక తనకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా! సో, మాకు కూడా ఇంకా మా వారు రాత్ర ఉల్లిపాయ కర్రీ వండుకున్నారంట. సో, ఇంకా ఈరోజు ఏం చేసామంటే ఆ కర్రీ ఉంటే అందులోనే కొంచెం చింతపండు నానబెట్టి ఆ పులుసు వేసి కర్రీలా చేసేసాము. ఇంకా అలాగే బంగాళదుంపలు ఉంటే అవి కట్ చేసి ఇలా ఫ్రైలాగా చేస్తున్నామన్నమాట. ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టేశాను. సో, చూసారా కర్రీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసి రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయిపోయింది. ఇంకా తనకి క్యారేజ్ అవి కట్టాలన్నమాట. ఇంకా నిన్న మా వారు కాకరకాయ ఫ్రై అయితే వండుకున్నారు. సో, ఇంకా మాకైతే ఆ కాకరకాయ ఫ్రై ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను వస్తూ టమాటా పచ్చడి అయితే చేయించుకున్నాను. నాకు పచ్చళ్ళు అంత బాగా చేయడం రాదనమాట. సో, ఇంకా మా అమ్మ అయితే బాగా చేస్తుంది. ఇంకా నేను ఎప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఎక్కువ పచ్చళ్ళు, కారప్పొడి అటువంటివి చేయించుకుంటాను. ఇంకా ఈ కాకరకాయ ఫ్రై, టమాటా పచ్చడి, పెరుగు ఇవన్నీ ఉన్నాయి. సో, మాకు ఇంకా రైస్ పెట్టేసి భవిష్యకి కర్రీ కూడా వేసి అన్నం అయితే చల్లారపెట్టేసాను. ఇంకా స్కూల్ టైం అయిపోయింది తనకి. ఇంకా ఫాస్ట్‌గా కడుతున్నాననమాట. ఈరోజు 1 వీక్ తర్వాతే కదా! సో, అసలు చాలామంది స్ట్రెంత్ అయితే రాలేదనమాట. స్కూల్ స్ట్రెంత్ చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఎందుకంటే ఎల్లుండి కూడా న్యూ ఇయర్ కదా! ఇంకా ఆ రోజు కూడా హాలిడే కదా! ఇంకా అందుకనుకుంటా ఈ 2 డేస్ కూడా అసలు చాలామంది రాలేదు. ఇంకా ఉన్న బాక్స్ అయితే తనకి కట్టేసి లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేసాము. ఇంకా ఈ 2 డేస్ కూడా చాలామంది రారంట. ఇంక నేనైతే మళ్ళీ పొంగల్‌కి మానిపించొచ్చులే ఒక 2, 3 డేస్ భవిష్యనని అనుకుని ఇంకా ఇప్పుడు స్కూల్‌కైతే పంపించేశాను. అప్పుడు కొంచెం ఎక్కువ హాలిడేస్ ఉంటాయి కదా! అప్పుడు ఒక 2, 3 డేస్ అలా మానినా సరిపోతుందిలే అని. నాకైతే అస్సలు రావాలనిపించలేదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. కానీ తప్పదు కదా! ఇప్పుడు స్కూల్‌కి పంపించి అప్పుడు మానిపించొచ్చులే అని చెప్పి అయితే ఇంక వచ్చేసాను. ఇంకా వచ్చినాక కిచెన్ మొత్తం ఎలా ఉండాలంటే అలా ఉందనమాట. ఇంకా తనకి లంచ్ అవి ప్యాక్ చేసి పంపించేసినాక నేను కిచెన్ క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఈ పొయ్యి ఇయన్నీ చూసారా ఎలా ఉన్నాయో, గ్యాస్ స్టవ్ అలాగే గ్యాస్ కట్ ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ నేను క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇంకా. ఇంకా ఊరెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది. చక్కగా అన్నీ ప్యాక్ చేసి అన్నీ చక్కగా వెళ్తాము. వెళ్ళినాక కూడా బాగుంటుంది. చక్కగా అందరితో ఎంజాయ్ చేస్తామనమాట. వచ్చేటప్పుడు ఉంటుంది అసలు వెళ్ళాలని అనిపించదు. అలాగని ఉందామని కూడా అనిపించదు. నాకైతే అలాగే ఉంటుంది అసలు. ఉందాము అని విన్నా అనిపించదు. మా వారైతే ఉండమనే అంటారు. అక్కడి నుంచి పంపిద్దులే పని స్కూల్‌కి ఉండు అంటారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. కానీ మళ్ళీ ఎందుకు రిస్క్ అయిపోతాం, ఎన్ని రోజులని పంపిస్తాంలే ఎలాగైనా వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా మనసు అలా కఠినంగా చేసుకుని వస్తాననమాట. అందుకే అసలు ఈ మధ్య నేను వెళ్ళడం అయితే మానేశాను. వెళ్తేనేమో రావాలనిపించదు. ఇంకా వచ్చినా కూడా 2, 3 డేస్ వరకు అక్కడికే లాగుద్ది ప్రాణం. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ పొంగల్ దగ్గరలోనే ఉంది కదా! సంక్రాంతికి వెళ్ళొచ్చులే అని వచ్చేసాను ఇంకా నేనైతే. ఇంకా వచ్చినాక గిన్నెలు ఇవన్నీ అసలు చాలా ఉన్నాయి. ఈ 1 వీక్ నుంచి మా వారు వాడుకున్న గిన్నెలు ఉంటాయి కదా! అవి ఆయన క్లీన్ చేసి పెట్టేసుకుంటారు. అయినా నాకైతే అస్సలు నచ్చదనమాట. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా నేను. అంట్లు, గిన్నెలు అన్నీ కడిగేసి ఆయన వాడినయన్నీ ఒక పక్కన పెడతారు స్టాండ్‌లో. ఇంకా నేను అవన్నీ తీసి మళ్ళీ నీట్‌గా వాష్ చేసుకుని పక్కన పెడతాననమాట. అలా చేస్తేనే నాకు చేసినట్టు ఉంటుంది. ఎందుకో మరి. ఇంకా ఆ తర్వాత బట్టలు అవి కూడా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా నానబెట్టేసాను. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ జ్యూస్ చేస్తున్నాను. ఇవి 10 డేస్ నుంచి జ్యూస్ కూడా తాగట్లేదు కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ మళ్ళీ భవిష్య కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుంది కదా! తను వచ్చేలోపు ఇలా జ్యూస్ రెడీ చేసి పెట్టేసి తను వచ్చినాక మిక్సీలో తిప్పేద్దామని చెప్పి ఇంకా బీట్రూట్, క్యారెట్ వేసి జ్యూస్ చేస్తున్నాను. ఇంక ఈలోపు బీరకాయలు ఉన్నాయేమో అని చెప్పి డాబా పైకైతే వెళ్ళాము. మళ్ళీ లేవు కదా ముదిరిపోతాయి అని చెప్పి చూస్తే ఒక కాయ అయితే ఉంది. ఇంకా అలాగే అక్కడ పాలకూర కూడా వచ్చింది. ఇంకా వస్తూ పైనుంచి పాలకూర కూడా కొన్ని ఆకులైతే కట్ చేసి తీసుకొచ్చాను.
అస్సలు చాలా బాగుంది పాలకూర అయితే నాకు బాగా నచ్చింది. దొడ్లో పండింది. బయట కొన్నాయి ఇంత ఫ్రెష్‌గాను ప్లస్ ఇంత ఆకు మందం కూడా ఉండదు ఎందుకో గాని. ఇవి అసలు నాకు చాలా బాగా నచ్చినాయి. పాలకూర. ఇంకా పాలకూర కూడా వేసి జ్యూస్ అయితే చేశాననమాట. ఇంకా భవిష్య కూడా స్కూల్ నుంచి వచ్చేసినాక ఇద్దరం తాగేసి తన్ని రెడీ చేసి మళ్ళీ ట్యూషన్‌కి పంపించేసాము. రేపు మళ్ళీ రేపు ఈ ఇయర్‌కి లాస్ట్ డే కదా, 31st కదా. ఇంకా రేపు ఈవినింగ్ మళ్ళీ మా ఇంటికి వెళ్దాంలే, ఎల్లుండి హాలిడేనే కదా అని చెప్పి అనుకుంటున్నాము. చూడాలి ఏమవుద్దో మరి. ఇంక ఇక్కడ జ్యూస్ చేసి తనకు కూడా వేసి తను తాగి నేను కూడా తాగేసాననమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో అయితే రాం కదా, ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాం కదా. సో అలాగే నేనైతే కొన్ని తీసుకొచ్చాను. ఎక్కువేం తెచ్చుకోలేదండి, ఎందుకంటే మళ్ళీ ఒక 1 వీక్ అలా వెళ్ళిపోతాం కదా అని చెప్పి. ఇది వచ్చేసి స్టీల్ గిన్నె అనమాట. మా అమ్మ వాళ్ళకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, నాకు బాగా నచ్చింది. ఇందులో సాంబార్ అవి పోసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్తే ఇంకా తెచ్చుకున్నాను మా అమ్మ తీసుకెళ్ళమంటే. ఇంకా అలాగే ఇవి నిమ్మకాయలు మా దొడ్లోనే కాస్తాయి, చాలా బాగుంటాయి. కాయ కూడా చాలా పెద్ద సైజు అనమాట. కానీ ఈసారి కొమ్మలు అవి కొట్టేయడం వల్ల కాపు తక్కువ రావడం వల్ల ఇంకా పెద్దవి అయినాయి కాయలు. ఈ మధ్య ఎందుకో కాయ సైజు తగ్గింది, అంటే దిగుబడి బాగా కాపు ఉండడం వల్ల సైజు తగ్గింది, కాపు ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అలాగే కాయలు తగ్గినాయి కదా, అందుకు లావు ఎక్కువైనాయి అనమాట, పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. ఇంకా వస్తూ వస్తూ మా అమ్మ దగ్గర టమాటా పచ్చడి అయితే చేయించుకున్నాను, నాకు ఇష్టం. ఇంకా టమాటా పచ్చడి తెచ్చుకున్నా. ఇదేమో నిమ్మకాయ పచ్చడి. లాస్ట్ టైము మా అమ్మ నిమ్మకాయలు ఉంటే ఇలా పచ్చడి, ఉప్పు ఇవన్నీ వేసేసి నిమ్మకాయలు కట్ చేసి వేసేసింది. మేము ఎప్పటికప్పుడు కొంచెం తీసుకుని కారం అయితే కలుపుకుంటాము. ఇంకా నిమ్మకాయ పచ్చడి, అలాగే నిమ్మకాయలు, టమాటా పచ్చడి, ఆ బౌల్ స్టీల్ది ఇవైతే తెచ్చుకున్నాను నేను మా అమ్మ దగ్గర నుంచి. నేను ఫస్ట్